హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు పొటాటో మిల్ మేకర్ కర్రీని అయితే చేస్తున్నాను. ముందుగా గోరువెచ్చని నీళ్ళలో మిల్ మేకర్ని అయితే నానబెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, పొటాటోస్ని కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నవి అయితే మసాలాకు కావాల్సిన సామాన్లు. నేను మసాలాను అయితే మిక్సీ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరని అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కడాయిని అయితే పెట్టుకోవాలండి. తర్వాత నూనెని అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్న వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే వేపుకోవాలండి. నేను ఇప్పుడు సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకొని కాసేపు మూతనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే అయిపోయినాయండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాక మూతనైతే పెట్టేసుకుని ఉంచుకోవాలి. మూతనైతే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని అయితే వేసేసుకోవాలి. పొటాటోస్ని అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు కలుపుకున్నాక లైట్గా పసుపునైతే వేసుకోవాలండి. పసుపునైతే నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 5 మినిట్స్ మూతనైతే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పొటాటోస్లో కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని అయితే ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేసుకోవాలండి. మసాలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కడుక్కొని పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరను అయితే వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుని అయితే కాసేపు మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు మూతనైతే తీసేసి వాటర్ని అయితే వేస్తున్నాను. వాటర్ వేసేసాక ఒకసారి అయితే కలుపుకోవాలి. కాస్త సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలుపుకుని అయితే మిల్ మేకర్ని వేసుకుంటున్నానండి. మిల్ మేకర్ ఇందాక నీటిలో నానబెట్టాం కదా, ఆ మిల్ మేకర్ని వేసుకుంటున్నాను. మిల్ మేకర్ లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే, ముందుగా వేస్తే బాగా పేస్ట్ అయిపోతాయి, నలిగిపోతాయని లాస్ట్లో వేస్తున్నాను. మిల్ మేకర్ వేసుకున్నాక 3 మినిట్స్ మూత పెట్టేసుకుని అయితే వదిలేయాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.